ముఖ్యంగా ఇప్పుడు ఈ పై చదువులకు వెళ్ళేవాళ్ళు, అలాగే ఉద్యోగాలు ఉండే వాళ్ళకి రోజులో సమయం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడే పొద్దున రాత్రి 11 పడుకుంటే 6ంటికి లేస్తారు, మళ్ళీ 8 నుంచి 8 వరకు, పొద్దున 8 నుంచి సాయంత్రం 8 వరకు వాళ్ళకి సమయం పెద్దగా దొరకదు. పొద్దున ఒక అరగంట, సాయం ఒక అరగంట మాత్రమే దొరికినప్పుడు వాళ్ళు ఎటువంటి అనుష్ఠానాలు చేస్తే లేదా ఎటువంటి దినచర్య పెట్టుకుంటే ఆ దొరికిన కొద్దిపాటి సమయాన్ని వాళ్ళు సార్థకపరచుకోగలుగుతారు. ఒక ప్రణాళిక ఏమైనా జగద్గురువులు సూచించగలిగితే, ఒక దినచర్య ప్రణాళిక సూచించగలిగితే దాన్ని తప్పకుండా పాటిస్తారు అని ఆశిస్తున్నాను. అంటే వాళ్ళందరికీ ఒక అరగంట సమయం దొరుకుతుందా? పొద్దున సమయం ఖచ్చితంగా దొరుకుతుందిగా, పొద్దున సాయంకాలం. అంటే అరగంట అని ఎందుకు అడుగుతున్నా అంటే అరగంట కూడా నా ప్రకారం అరగంట దొరకడం కూడా చాలా ఎక్కువే. అరగంట కూడా అవసరం లేదు, ఒక 10-15 నిమిషాలు కూడా చాలు అని చెప్పడానికి నేను అడుగుతున్నా. అరగంట అయితే దొరుకుతుందా? అయితే చాలా సంతోషం. అంటే నాకు గుర్తొచ్చే విషయం ఏమిటంటే, ఇప్పుడు భాగవతంలో పరీక్షిత్ అంటాడు, పరీక్షిత్తుకి శాపం వస్తుంది. ఏమిటి, నీకు 7 రోజుల్లో మరణం అని శాపం ఇచ్చారు పరీక్షిత్తుకి. అప్పుడు పరీక్షిత్ అంటాడు, అయ్యో నాకు 7 రోజుల్లో మరణం, ఇంకా నాకు సమయం లేదు అని అంటాడు. అప్పుడు శుక మహర్షి అంటాడు, 7 రోజులు మాత్రమే ఉంది, 7 రోజులు మాత్రమే ఉంది అని నువ్వు అంటున్నావు, కానీ 7 రోజులు ఉంది నీకు సమయం, చాలు. వెనకటి కాలంలో 7 ఘడియల్లోనే తరించినటువంటి వాడు చాలామంది, తరించినటువంటి వ్యక్తి ఒకడు ఉండేవాడు. అలాంటిది వాడితో పోలిస్తే నీకున్నది 7 రోజుల సమయం ఉంది. కాబట్టి నీకు చాలా సమృద్ధిగా సమయం ఉన్నట్టే. అయితే ఏం చెయ్యాలి? ఈ ఉన్న కాస్త సమయంలో ఆ భగవత్ తత్వాన్ని నేను నీకు ఉపదేశిస్తాను, శ్రద్ధగా విను అని చెప్పారు ఆయన శుక మహర్షి. అప్పుడు పరీక్షిత్తు కూడా అలాగే శ్రద్ధగా ఆ 7 రోజుల్లో భగవత్ తత్వాన్ని శ్రవణం చేశాడు. ఒక సప్తాహంలో భగవత్ తత్వం మొత్తాన్ని ఆయన శ్రవణం చేశాడు. తద్వారా ఉత్తమమైనటువంటి గతిని, మోక్షాన్ని ఆయన పొందాడు అనేటటువంటి విషయాన్ని భాగవతంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ 7 రోజుల్లో పరీక్షిత్తు ఎలా శ్రవణం చేశాడు? చాలా శ్రద్ధగా శ్రవణం చేశాడు. ఏదో కాసేపు ఆయన పాపం శుక మహర్షి భగవతత్వం గురించి చెప్తుంటే కాసేపు వినేసి, సరే చాలండి నేను కాసేపు ఆపుదాం, మళ్ళీ మధ్యలో నేను ఎక్కడికో వెళ్ళొస్తాను, ఏదో పని ఉంది కాసేపు ఆగొస్తాను. మీరు ఆపద్దండి, మీరు చెప్తుండండి పర్వాలేదు, నేను మాత్రం వెళ్ళొస్తానండి, మీరు ఆపడం ఎందుకు, నేను 10 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తానండి, మీరు చెప్తుండండి, మీరు ఆపద్దు పెద్దవారు, మీరు చాలా బాగా చెప్తున్నారండి, మీరు చాలా గొప్పవారండి అని అనకుండా ఏం చేశాడు అని అంటే 7 రోజులు ఆయన ముందే ఉండి మొత్తం శ్రవణం చేశాడు. కాబట్టి అంటే పరిపూర్ణంగా మనస్సును అక్కడ పెట్టి ఆయన శ్రవణం చేశాడు. కాబట్టి పరీక్షిత్తుకి చివరికి మోక్షం అనేది లభించింది. కాబట్టి ఇక్కడ కూడా ఒక అరగంట దొరికినా, అరగంట లోపు సమయం దొరికినా కూడా అది చాలా సంతోషమే. ఆ సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉపనయనమైనటువంటి వాళ్ళు సంధ్యావందనం చేయడం, ఒక 108 సంఖ్యలో గాయత్రీ జపం చేయడం, ఒక సంధ్యావందనం దాంట్లో 108 సంఖ్యలో గాయత్రీ జపం. దీన్ని చేయడానికి ఎంతసేపు పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. అథవా ఇంకా ఎక్కువ, ఇంకా నెమ్మదిగా చేస్తే ఒక 20 నిమిషాలు పడుతుంది. అంతకంటే అంటే 108 గాయత్రీ జపం చేసి ఒక సంధ్యావందనం చేయడానికి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఖచ్చితంగా అక్కర్లేదు. అంటే ఎవడైనా 20 నిమిషాల కంటే ఎక్కువ చేస్తున్నాడు అంటే మళ్ళీ అక్కడ అనుమానించాల్సింది ఏదో ఉంది అని అర్థం. ఎందుకంటే అంతకంటే ఎక్కువ సమయం అవసరం లేదు. కాబట్టి 20 నిమిషాలు చాలా, అసలు అదే చాలా ఎక్కువ. ఉన్న దాంట్లో చూసుకుంటే ఎక్కువ సమయం 20 నిమిషాలంటే 100. ఇంకా ఎక్కువ జపం అది ఇది చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది తప్ప 20 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు. అదేవిధంగా ఇంకేదైనా మంత్రజపం కానీ, ఇప్పుడు సంధ్యావందనం ఉన్నటువంటి వాళ్ళు సంధ్యావందనం అది చేసుకుంటారు. అది లేనటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి, అందరికీ కూడా శాస్త్రముల్లో రకరకాల మంత్రాలని చెప్పారు. ఆ మంత్రోపదేశాన్ని గురుముఖత తీసుకొని ఆ మంత్రాలని జపం చేయొచ్చు. కావలసినంత ఉన్న సమయాన్ని బట్టి కావలసినంత సంఖ్యలో జపాన్ని చేయొచ్చు. అది కూడా లేదండి మాకు సరిగ్గా ఉపదేశం చేసేటటువంటి గురువు ఎవరు దొరకలేదు అని అంటే కనుక అది కూడా అవసరం లేదు. ఏదైనా స్తోత్రాలని పఠించవచ్చు. విశేషంగా స్తోత్రములు అంటే మంత్రములకే సమానంగా ఉన్నటువంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్తోత్రములు ఎంత గొప్పవి అనంటే మంత్రములతో సమానమైనటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా. అక్కడ ఉండే ఒక్కొక్క శ్లోకం కూడా మంత్రాలతో సమానం, ఒక్కొక్క మంత్రంతో సమానం. అటువంటి స్తోత్రములు ఎన్నో ఉండనే ఉన్నాయి. ఇప్పుడు విశేషంగా మనకి పురాణాల్లో చెప్పబడినటువంటి స్తోత్రాలు, విశేషంగా లలితా సహస్రనామం ఉన్నది, విష్ణు సహస్రనామం ఉన్నది, శివ సహస్రనామం ఉన్నది. ఈ అందుకే శంకరాచార్యులు వారు కూడా ఏం చెప్పారు? గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం అని ఆ భగవగోవింద స్తోత్రంలో శంకరులు అందుకోసమే చెప్పారు. ఆ నామ సహస్రం అంటే విష్ణు సహస్రనామమో, శివ సహస్రనామమో, ఆ దేవి సహస్రనామమో ఏదో ఒకటి.
అలా ఏదైనా ఆ నామాల్ని పఠించినప్పుడు వాటికి ఉన్నటువంటి గొప్పతనం కూడా చాలా ఎక్కువ, చాలా విశేషం. వాటి ద్వారా మనం విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. అదేవిధంగా శంకరాచార్యుల వారు రాసినటువంటి అద్భుతమైన స్తోత్రాలు, సౌందర్యలహరి స్తోత్రం ఉంది, దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, సౌందర్యలహరి స్తోత్రంలో ఉండే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రానికి సమానం. ప్రతి ఒక్క శ్లోకానికి ఒక ఉపాసన ఉన్నది, ఒక యంత్రం ఉన్నది, ఒక విశేషమైనటువంటి పూజా పద్ధతి ఉంది. అటువంటి శ్లోకాలు అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కటి కూడా ఆ శ్లోకాలని కనుక మనం పఠిస్తే, ఇప్పుడు సౌందర్యలహరిలో ఉన్నటువంటి ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకొని రోజుకి ఆ శ్లోకాన్ని ఒక 10 సార్లు కానీ, ఒక 32 సార్లు కానీ, ఒక 108 సార్లు కానీ, ఇవాళ ఒక శ్లోకం, మొదటి శ్లోకం, రేపు 2వ శ్లోకం, ఎల్లుండి 3వ శ్లోకం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక 32 సార్లు అథవా 108 సార్లు ఉన్న సమయాన్ని బట్టి దాన్నే పఠిస్తే తద్వారా విశేషంగా మనకి ఆ భగవద్ అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇలా 100 రోజుల పాటు రోజుకు ఒక శ్లోకం చొప్పున అన్ని శ్లోకాలు అయిపోయినాయంటే మళ్ళీ మొదటి శ్లోకం నుంచి చదవడం. ఈ రకంగా ఎన్నో ఉపాసనలని శాస్త్రముల్లో చెప్పారు. కాబట్టి ఇప్పుడు సంధ్యావందనాది అనుష్ఠానాలు ఉండేవాళ్ళు అథవా ఏదైనా ఒక మంత్రాన్ని సంప్రదాయానుసారంగా గురుముఖత ఉపదేశం తీసుకొని ఆ మంత్రం యొక్క పద్ధతి, దాని అనుష్ఠానం ప్రకారం దాన్ని జపం చేసేటటువంటి వాళ్ళు, అథవా ఈ సహస్రనామాదుల్ని పఠించేవాళ్ళు, అథవా ఈ స్తోత్రాన్ని పఠించడం, ఈ మూలకంగా ఏదైనా ఈ మార్గాలన్నింటిలో కూడా వాళ్ళకి యోగ్యం అంటే వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా, వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా, వాళ్ళకు ఉన్నటువంటి సమయానికి తగినట్టుగా ఏదే ఉపాసనని చేసినా కూడా తద్వారా ఆ భగవద్ అనుగ్రహం అనేది తప్పకుండా మనకి లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంత సమయం మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం కంటే ఎంత శ్రద్ధగా మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం చాలా ముఖ్యం. చేసేది 10 నిమిషాలే అయినా, ఒక 10 నిమిషాలు చేసినా కూడా ఆ 10 నిమిషాల్లో పరిపూర్ణంగా మన మనస్సుని అక్కడే మనం లీనం చేయాలి. ఆ 10 నిమిషాలు చేసేటప్పుడు కూడా లౌకికమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచించకూడదు. అంటే యస్మిన్ జగత్ సర్వమిదం విభాతి యశ్చాప్యనన్యః సకల ప్రపంచాత్ తిలేషు తైలోపమమాస్థితం త్వాం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః. యస్మిన్ జగత్ సర్వమిదం విభాతి యశ్చాప్యనన్యః సకల ప్రపంచాత్ తిలేషు తైలోపమమాస్థితం త్వాం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నిహితోస్య జంతోస్త్వాం సర్వభూత స్థితమాత్మరూపం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నిహితోస్య జంతోస్త్వాం సర్వభూత స్థితమాత్మరూపం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః. శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః. సర్వసాక్షి తమసః పరస్తాద్ విభాతి సర్వం కిల యస్య భాసా త్వామాగమాంతైరపి దుర్నిరూపం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః. యస్సర్వసాక్షి తమసః పరస్తాద్ విభాతి సర్వం కిల యస్య భాసా త్వామాగమాంతైరపి దుర్నిరూపం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః. శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః. పుమాన విజ్ఞాయ శివం కదాచిద్ దుఃఖస్య నాంతం సముపైతి ధీరః త్వాం సచ్చిదానందమయం ప్రశాంతం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః. పుమాన విజ్ఞాయ శివం కదాచిద్ దుఃఖస్య నాంతం సముపైతి ధీరః త్వాం సచ్చిదానందమయం ప్రశాంతం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః.